విక్రమ బేతాళ కథ పార్ట్ 2. మీకు తెలియని రహస్యాలు. మళ్లీ శ్మశానానికి వెళ్లి చెట్టుకు వేలాడుతున్న బేతాళాన్ని తన భుజంపై వేసుకుని ప్యాలెస్ వైపు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో బేతాళుడు మరో ఆసక్తికరమైన కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం రాజగర్హ అనే రాజ్యంలో చంద్రప్రభ అనే రాజు పాలించేవాడు. అతనికి ఒకే ఒక్క కుమార్తె సుమతి. ఆమె అపురూప సౌందర్యవతి, విద్యావతి. కాని ఆమెకు చిన్ననాటి నుంచి ఒక అలవాటు, రాత్రిళ్లు తన కోటలోని ఓ రహస్య తోటలో ఎక్కువ సమయం గడిపేది. ఒక రోజు రాత్రి ఆమె తన తోటలో నడుచుకుంటూ వెళుతుండగా ఒక గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఒక రాకుమారుడు వచ్చి కోట వెనుక భాగంలో ఆగాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆమె ముఖంలో ఆనందం మెరిసింది. ఆ యువకుడు శూరవీరుడు దేవరాజ్. అతను శత్రురాజ్యపు రాజకుమారుడు. కాని వీరిద్దరికీ చిన్నప్పటి నుంచి స్నేహం ఏర్పడింది. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కాని ఈ విషయాన్ని రాజు చంద్రప్రభ ఎప్పటికీ అంగీకరించడు. ఎందుకంటే దేవరాజ్ శత్రు రాజ్యపు రాజకుమారుడు కాబట్టి. సుమతి తండ్రి అనుమతించకపోయినా దేవరాజ్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వారిద్దరూ రహస్యంగా ఒక యోగిని ఆహ్వానించి